డాడీ వెడ్డింగ్ కార్డ్స్ చింపి పారేస్తున్నారేమిటి? నాకు తెలుసమ్మా, శుభలేఖలు చించి పారేయడం మంచిది కాదని, శుభం కాదని నాకు తెలుసు. కానీ నీ పెళ్లి ఆగిపోయిందమ్మా. జ్యోతి పెళ్లి ఆగిపోయిందా? కాళ్ళు వెలికి కన్యాదానం చేయవలసిన మీ అమ్మే పెళ్లి కొడుకు చేతులకి సంఖ్యలు వేయించిందిరా. అంటే నీ చేసింది నేరం అంటారా? నువ్వెందుకు నేరం చేస్తావు? నీకు న్యాయం ధర్మం కావాలి కానీ అయిన వాళ్ళక్కర్లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ కేసు నేను వాదించకపోతే అతను శిక్ష పడేది కాదా? పడేదో లేదో నాకు తెలియదు. ఇప్పుడు జ్యోతి పెళ్లి ఆగిపోయిందని ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటారు. కాబోయే అత్తగారి అల్లుడిని జైలుకు పంపించిందని పత్రికలు మన పలువురి బజార్లో పెడతాయి. అందుకు నేను చింతించటం లేదు. ఒక దుర్మార్గుడు గడప దాటి ఇంటి అల్లుడుగా రాకుండా పోయినందుకు ఆనందిస్తున్నాను. నా కూతురు అదృష్టవంతురాలు గనుక ఈ పెళ్లి తప్పిపోయిందని సంతోషిస్తున్నాను. ఈ సంతోషం కాదు, ఇప్పుడు నన్ను ఏ సమాధానం చెప్పమంటావు? చేతిలో ఉన్న శుభలేఖ కనుక చించి పారేశాను. కానీ చిరకాల స్నేహాన్ని తల్లి పారైనా, లేక నా భార్య తరఫున నన్ను క్షమించు అని వాడి కాళ్ళు పట్టుకోరా. క్షమించండి. నేరం చేసిన వాళ్లే ఇంకా నా స్నేహితులు, న్యాయం కోసం పోరాడే నా భార్య నా సన్నిహితురాలు కాదు అని మీరు భావిస్తే. ఆగిపోయావే? ఆ మాట కూడా నా మొహం మీద అనేసి కోర్టులో నలుగురు ముందు నన్ను చేతగాని వాణి చేశావుగా. ఇక కన్న బిడ్డల ముందు కడుపులో మంట దాచుకోవడం దేనికి? చెప్పు భార్గవి, నీకు విడాకులు కావాలి అంతేనా? అవును, విడాకులు కావాలి. ధర్మయుద్ధంలో అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్న ధర్మరాజు విజయానికి నా గెలుపుకి తేడా లేనప్పుడు ఎందుకు నాకు ఈ నల్లకోటు? ఇప్పించండి, ఈ నల్లకోటుకి నాకు విడాకులు ఇప్పించండి. భార్గవి, 25 సంవత్సరాల మన అనుబంధాన్ని అడుగడుగునా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నది ఈ నల్లకోట అయితే ఇది నాకు అక్కర్లేదు. భార్యాభర్తల మధ్య అనుక్షణం అంతఃకలహాలను రెచ్చగొడుతున్నది ఈ నల్లకోట అయితే ఇది నాకు శాశ్వతంగా అక్కర్లేదు. సుధా, అమ్మా సుధా. ఏమిటన్నయ్యా? కస్టమ్స్ ఆఫీసర్ పోస్ట్ కోసం అప్లై చేసావు కదా, ట్రైనింగ్ కి రమ్మని ఆర్డర్స్ వచ్చాయమ్మా. ఏదో నీ బలవంతం వల్ల అప్లై చేశాను గానీ ఆ జాబ్ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్నయ్యా. జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదా? ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదా? అన్నయ్యా, అవునమ్మా, అంతస్తులు మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు డ్రైవర్ని అభిమానించావు. ఆ బంధం నిన్ను వెళ్ళనివ్వకుండా చేస్తోంది, అంతే కదూ? సారీ అన్నయ్య, ఇంకెప్పుడు ఆయన డ్రైవర్ అని నా ముందు అనొద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. నాకు అంతస్తులు కులాల కంటే ఆయన వ్యక్తిత్వమే ముఖ్యం. ఓహో, అశ్వత్థామ అంత ధైర్యంగా నా ముఖం మీదే నీ చెల్లెలను ప్రేమించాను అని చెప్పడానికి కారణం నువ్విచ్చిన అలసేనన్నమాట. శాంత, దాని బట్టలు సర్దు. ఇష్టం ఉంటే ట్రైనింగ్ బయలుదేరుతుంది, లేకపోతే ఇల్లు వదిలిపెట్టి అటే వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడేవి? పెళ్లికి ఎదిగిన చెల్లెలు పట్టుకుని. పెళ్లికి ఎదిగిందని మనం అనుకుంటున్నామే, కానీ అది ప్రేమలో ఎదిగిపోయింది. మాట పట్టింపు కోసం తోడ పుట్టిన దాన్నే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నావా అన్నయ్య? అవును. డిఎస్పీ తన చెల్లెల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడన్న చెడ్డ పేరు నీకు దేనికి? నువ్వు కోరుకున్నట్టే ట్రైనింగ్ పూర్తి చేసొస్తాను. థాంక్స్. తొందరపడి థ్యాంక్స్ చెప్పుకో. తిరిగి వచ్చాక నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. హాయ్. ఏమిటి సాయం సంధ్య వెళ్ళ టాపిక్ కూర్చున్నావు? ఏ సంఖ్యలోనైనా మనం ఎప్పుడు టాప్ లోనే ఉంటాం. నీతో మాట్లాడాలని వచ్చాను. అందగాడా, మాట్లాడు. నేను కస్టమ్స్ ఆఫీసర్ ట్రైనింగ్ కి వెళ్తున్నాను. 6 నెలలు కనిపించలేదనుకో, నువ్వెలా ఫీల్ అవుతావు? 6 నెలల తర్వాత వచ్చే దీపావళి ఇవ్వాలే వచ్చినట్టు ఫీల్ అవుతాను. అంటే నీకు నేనంత బోర్ కొట్టానా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన అవమానానికి నేను ఈ బస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు ఆ పని చేసావనుకో, ఆనందంగా నీకు తాజ్ మహల్ కట్టిస్తాను.